నాలుక ఇంతకి? అదేమో దేవుణ్ణి అగౌరవపరిచే నాలుక అయితే, ఇదేమో దేవుణ్ణి గౌరవించే నాలుక అని చెప్పుకున్నాం. ఇంతకీ ఇప్పుడు మనం చదివిన వచనంలో ఇదే నాలుక ఇంతకి? ఇది మొరపెడుతున్నాడు కదా, అయ్యో నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదయ్యా అని మొరపెడుతున్నాడు. అది కదా కాంటెక్స్ట్ అక్కడ. ఏం నాలుక ఇది? దేవునికి మొరపెట్టే, లేకపోతే ప్రార్థన చేసే లేదా విజ్ఞాపన చేసే నాలుక. మొరపెట్టే నాలుక అనుకుందాం. మొరపెడుతుంది ఈ నాలుక. దేవా నాకు ఇవ్వాల్సిన కూలి నా యజమాని ఇవ్వట్లేదయ్యా, బెగబట్టేశాడు. మొరపెట్టే నాలుక. ఇప్పుడు 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఎందుకంటే ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇదే నాలుక. సనగటం అంటే ఏంటి? ఇది ఫిర్యాదులు చేసే నాలుక. ఈ నాలుక ఏం చేస్తుంది? ఎప్పుడు కంప్లైంట్లు చేయడం తప్ప ఏం ఉండదు. కొంతమంది ఎందుకు వస్తున్నారో అర్థమైపోద్ది వాళ్ళ రాకముందు. ఏముంటాయి నోరు తెరిస్తే? పోయినసారేమో వాళ్ళ మీద కంప్లైంట్, ఈసారేమో వీళ్ళ మీద కంప్లైంట్. ఈ కంప్లైంట్కి తప్ప ఈ నాలుగు దేనికి ఉపయోగపడదు. నాకు ఒకళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందంటే నాకు అర్థమవుతుంది, ఈ ఫోన్ ఎత్తితే నేను ఇప్పుడు ఏం వినే ఛాన్స్ ఉందో అర్థమవుతుంది. పర్టికులర్గా నార్త్లో ఉన్నవాళ్ళు ఏమొస్తుంది అని అంటే, ఇదిగో కంప్లైంట్ అన్నా, ఈ మాట్లాడుతుండగానే ఇంకో ఫోన్ వస్తుంది. ఆ ఫోను ఇది మాట్లాడుతుండగానే అది వస్తుండగానే నాకు అర్థమవుతుంది అది ఎందుకు వస్తుంది. అది ఎత్తంగానే అన్నా ఏముండకూడదు, ఫిర్యాదులు చేసే నాలుకగా ఉండకూడదు. ఫిర్యాదులు చేసే నాలుక ఇది. 12వ వచనం, 5:12. ఆకాశము తోడను గాని భూమి తోడను గాని మరి దేని తోడను గాని ఒట్టు పెట్టు కొనక మీ తీర్పు వాళ్ళు కాకుండా అన్నట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను. ఇదే నాలుక ఇంతకి? ఒట్లు పెట్టుకునే నాలుక. మన కల్చర్లో మనకి ఇది బాగా అలవాటు. ఇక మన మాట మీద అడిగి నమ్మకం కుదరట్లేదంటే అమ్మతోడు అంటాడు వెంటనే, కనీసం అట్లన్నా నమ్మిద్దామని. ఆ మాట ఎందుకు వాడుతున్నాడో తెలుసా? వీళ్ళతోడు వాళ్ళతోడని. వీడి మాటకి విలువ లేదు అక్కడ. వీడి మాటకి విలువ లేదు కాబట్టి నా మాటను నమ్మండ్రా నాయనా మా అమ్మతోడు అంటాడు. రాజకీయ నాయకులు అయితే నా మాట నమ్మండి అంటే ఎవరు నమ్మడు. కాబట్టి నేను పలానా ఆలయం దగ్గరకు వచ్చి దేవుని మీద ప్రమాణం చేస్తానంటాడు. ఎందుకు? కనీసం ఆడిని అడ్డం పెట్టుకుని ప్రమాణం చేసన్నా నా మాటకు విలువ తెచ్చుకుందామని. అసలు వీడి మాటకు విలువ లేదు ఇంతకి. ఇది ఒట్లు పెట్టుకునే నాలుక. ఇది ఒట్లు పెట్టుకునే నాలుక. ఆ తర్వాత చూడండి 13, 14, 15 ఆ 3 వచనాలని కలిపి ఒకవేళ ఆలోచిస్తే, శ్రమ సంభవించిందా ప్రార్థన చేయాలి, సంతోషం కలిగిందా కీర్తనలు పాడాలి. ప్రార్థించే నాలుగుంది ఇక్కడ. ప్రార్థించే నాలుగుంది. ఆ తర్వాత పాటలు పాడే నాలుక, లేకపోతే ప్రభువుని ప్రశంసించే లేదా స్తుతించే నాలుగుంది ఇక్కడ. అర్థమవుతుందా? ప్రార్థించే నాలుగుంది, స్తుతించే నాలుగుంది. ఆ తర్వాత అక్కడే మనం చూస్తున్నాము ఏమని, 14వ వచనం, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడు, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చూసారా? కాబట్టి ఏమేమి నాలుకలు కనబడుతున్నాయి ఈ 3 వచనాలలో? ప్రార్థించే నాలుగుంది, స్తుతించే నాలుగుంది, ఆ తర్వాత పెద్దల్ని పిలిపింపవలను. నీకు సమస్య వచ్చింది, ఏం చేయాలి? సంఘపు పెద్దలను పిలిపింపవలెను. అంటే ఏంటి? ఇదేం నాలుక? దీనికి ఏం పేరు పెడదాం? సమస్యలు చెప్పుకునే నాలుక అందామా? ఏమని పెడదాం పేరు? లేదా సహకారం కోసం పిలిచే నాలుక అందామా? వీడి వల్ల కావట్లేదు, అందుకే ఏం చేస్తున్నాడు? సంఘంలో ఇంకొకరిని పిలుస్తున్నాడు, అయ్యా రండి మా కోసం ప్రార్థన చేయండి. సంఘపు పెద్దలను పిలిపింపవలను. పిలిచే నాలుక ఇది. సహాయం కొరకు పిలిచే నాలుక.
లేకపోతే ఇంకా ఏం పెడదాం? లేకపోతే ఇంకొకలాగా సహవాసము కొరకైన నాలుక అందామా? అంతేగా, ఈడు ఏకాకి అయిపోయాడు. కాబట్టే ఇప్పుడు పిలుస్తున్నాడు. అయ్యా రండి, సంఘం నుంచి ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేయండి మాకోసం. సహవాసము కొరకైన నాలుక. ఆ తర్వాత 15వ వచనం, 16వ వచనం, 15 చదివాం కదా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని అన్నాడు. ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. కాబట్టి వీళ్ళు చేసిన ప్రార్థన వలన ఏం జరుగుతా ఉంది? వాడికి పాపక్షమాపణ కలుగుతా ఉందంట. దీన్ని ఏమందాం? వాడు పాపక్షమాపణ పొందుతా ఉన్నాడు కదా, దానికి ఏమందాం? ఇంగ్లీష్ లో శాంక్టిఫికేషన్. సరే, పరిశుద్ధ పరిచయ నాలుక అందామా? వాడి కొరకు వీళ్ళు ప్రార్థన చేయగా వాడి రోగం పోతుంది, వాడి పాప క్షమాపణ పొందుతున్నాడు. పరిశుద్ధ పరిచే నాలుక. ఇప్పుడు 16వ వచనం చూడండి. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. పాపములు ఒప్పుకునే నాలుక. ఏ నాలుక కనబడుతుంది ఇక్కడ? ఒప్పుకునే నాలుక ఉంది. ఒప్పుకునే నాలుక. ఆ తర్వాత చివరి వచనంకి వస్తే 20వ వచనం. పాపిని రక్షించేటువంటి నాలుక. పాపిని వాని తరపు మార్గం నుండి మళ్లించువాడు సత్య మార్గమునకు మళ్లించిన ఎడల, చూసారా, రక్షించేటువంటి నాలుక. ఇప్పుడు చెప్పండి, ఈ 5 అధ్యాయాల్లో ఇప్పుడు ఎన్ని నాలుకలు వచ్చినాయి? నెంబర్లు వేసారా? 25 వచ్చినాయా? మంచిది. 25 నాలుకలు వచ్చినాయి చూడండి. సో ఒకసారి చదివేయండి ఒక్కొక్కటి ఆర్డర్లో. ఏంటి మొదటిది ఏం చెప్పుకున్నాం? తొందరపాటు కలిగిన నాలుక. శోధన రాగానే దేవుడు శోధించాడు అనే తొందర దీనికి. శోధించడం ఆయన, కానీ దీని తొందర ఏంటి? ఆయన శోధించాడు అంటాం. రెండవ నాలుక ఏం చెప్పుకున్నాం? నిదానించి నాలుక. మాట్లాడడానికి నిదానించాలి. తర్వాత ఏమ్మా? అన్కంట్రోల్డ్, హద్దు లేనటువంటి నాలుక ఇది. దీనికి ఏం హద్దు పొద్దు లేదు. తర్వాత గట్టిగా చెప్పండి, ఇక్కడికిక్కడికే వినబట్టలేదు. పక్షపాతం కలిగిన నాలుక, అది ఉండకూడదు. నెక్స్ట్, మనస్సాక్షి కలిగినటువంటి నాలుక. తర్వాత గొప్పలు చెప్పుకునే నాలుక. నాకు విశ్వాసం ఉందంటదంట, ఏం చేయదంట. మరి ఇదేంటిది? ఏం చేయకపోతే అది గొప్పలు చెప్పుకోవటమేగా. తర్వాత స్వార్థపూరితమైన నాలుక. వీడి దగ్గర అన్నం ఉంది, వీడి దగ్గర చొక్కా కూడా ఉంది, ఈ రెండు అవతల ఉన్నోడికి ఇవ్వట్లా, నువ్వు సుఖంగా వెళ్ళి అంటున్నాను. ఉన్న ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. ఇది స్వార్థపూరితమైనటువంటి నాలుక. తర్వాత గర్వించే నాలుక. తర్వాత అపవిత్రమైన నాలుక. తర్వాత వికృతమైన నాలుక. తర్వాత నిలకడలేనటువంటి నాలుక. కూసేపేమో దేవా తోత్రం 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 అని స్తుతిస్తాడంట, మళ్ళీ ఆ స్తోత్రం ఆమెను అయిపోగానే పక్కనోడేమో దూషిస్తాడంట. ఇది నిలకడలేని నాలుక. ఇది. తర్వాత అబద్ధములాడు నాలుక. మోసగించు నాలుక. వ్యతిరేకముగా మాట్లాడే నాలుక. దేవుణ్ణి అగౌరవపరిచే నాలుక, దేవుని గౌరవించేటువంటి నాలుక. తర్వాత ప్రార్థన చేసే నాలుక. మధ్యలో ఇదేదో చెప్పుకున్నాంగా, ఫిర్యాదులు చేసే నాలుక ఒకటి ఉందిగా అమ్మా. తర్వాత ఓకేలే, ఓకే చెప్పండి. నెక్స్ట్ ఏంటి? ఫిర్యాదులు చేసే నాలుక. తర్వాత ఒట్టు పెట్టుకునే నాలుక. తర్వాత ఏంటమ్మది? ప్రార్థించే నాలుక, స్తుతించే నాలుక, సహవాసము కొరకైన నాలుక,
పరిశుద్ధపరిచే నాలుక, పాపమును ఒప్పుకునే నాలుక, పాపిని రక్షించేటువంటి నాలుక. సో ఈ యాకోబు పత్రిక అంతట్లో కూడా మనకు కనబడుతుంది ఏంటంటే అన్ని నాలుకలే. సో ఈ నాలుక యొక్క పవర్ ఏంటనేది ప్రాక్టికల్ క్రిస్టియానిటీని యాకోబు ఎంతో చక్కగా తీసుకొచ్చాడు. అది కేవలం 3వ అధ్యాయంలో మాత్రమే పరిమితం అయిపోలేదు. సో ఇప్పుడు ఈ 25 నాలుకల గురించి ఒక్కొక్క నిమిషం ప్రార్థన చేస్తే ఇప్పుడు 25 నిమిషాలు కావాలి. ఏది మన కోసం మనం చేసుకోవడానికి. ఇది టైం తీసుకున్న తర్వాత ప్రార్థన చేస్తేనే ఇవి సొంతం అవుతాయి. లేకపోతే ఏమవుద్ది, ఇది మన నోట్స్‌లో ఒక ఇన్ఫర్మేషన్ లాగా మిగిలిపోద్ది. దానివల్ల మనకు ఒరిగేది లేదు. అది మనకు ఉపయోగపడేది లేదు. దయచేసి మనం సమయం తీసుకొని ఒక్కొక్క దాని కొరకు 1 మినిట్ చేసినా సరే 25 నిమిషాలు కావాలి. రండి, మన టైం ఆల్రెడీ అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చేయండి. ఒక 2-3 మినిట్స్ ముందు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్‌గా ప్రార్థన చేయండి. దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం ఇన్ని రకాల విషయాలు. ఇంతకీ మన నాలుక వీటిలో వేటికి సెట్ అవుతా ఉంది? తొందరపాట ఈ నాలుకకి? ఇప్పుడు మళ్ళీ అన్ని నేను గుర్తు చేయను. దేవుని మాటలు మనము చెప్పుకుంటున్నప్పుడే అవును కదా, నా నాలుక ఇలా ఉంది కదా అని మనకు అర్థమైపోతానే ఉంటది. యథార్థంగా ప్రభువుకి చెప్పుకుందాం. ప్రభువా, నా నోరు, నా నాలుక ఇలా ఉన్న మాట వాస్తవం. క్షమించండి అయ్యా, సరిచేయండి. మళ్ళీ నా నాలుక అలా వాడకుండా నాకు సహాయం చేయండి అని ప్రభువుకి అప్పగించుకోండి. చేయండి. ఒక 2-3 మినిట్స్ ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర యథార్థంగా చెప్పుకుందాం. ప్రభువా, నా నాలుక ఇలా ఉన్న మాట వాస్తవం. దాన్ని బట్టి అర్థమవుతుందయ్యా నేను ఏ మేరకు ఎదుగుతున్నాను. ప్రభువా, యెషయా అడిగినట్టు అడుగుదాం. ప్రభువా, ఇదిగో మరి ఆ దేవదూత వచ్చి కారుతో కాల్చిన అగ్గిని తీసుకొచ్చి ఆ పెదాలకు తగిలించింది కాబట్టి ఇదిగో ఇప్పుడు నువ్వు పవిత్రపరచబడ్డావు అన్నాడు. ప్రభువా, మా పెదవులను కాల్చండి, మా నాలుకలను కాల్చండి. ప్రభువా, పవిత్రపరచండి.
ప్రార్థన చేసుకుందాం. రండి, ఎవరైనా ప్రార్థన చేయండి. వినిన మాటలతో ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. చేయండి, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. రండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మరి చేయండి, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. అవును ప్రభువా, నాయన ప్రభువా, నాయన యాకోబు పత్రికను ధ్యానించుటకు కూడా కావలసిన సహాయం చేసినందుకు నాయన మీకే స్తుతులు స్తోత్రా చెల్లిస్తున్నాను తండ్రి. దేవా దేవా తల్లి ముందర మా నాలుగు గురించి చెప్పారు ప్రభువా. అవును ప్రభువా, మా నాలుగును ఆధీనంలో ఉంచుకుంటాను కూడా కావలసిన సహాయాన్ని కృపను దయచేయండి ప్రభువా. ప్రభువా నాయన మేము మోసం చేసే నాలుగుగా ఉండకుండా ప్రభువా, ప్రభువా నాయన నిదానించే నాలుగుగా నన్ను ఉంచమని పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. దేవా దేవా నాయన గొప్పలు చెప్పే నాలుగుగా నన్ను ఉంచుకోండి, సహాయం గొప్పలు చెప్పే నాలుగుగా ఉంచుకోండి, సహాయం దయచేయండి ప్రభువా. ప్రభువా నాలుగు నాయన అనేక విధాలు చేయటంటారు కదా ప్రభువా. ప్రభువా నాయన యేషయ పెదాలు అలాగా నాయన మీ అగ్నితో కాల్చారా ప్రభువా, అలాగే నా నాలుకను కూడా మీ అగ్నితో కాల్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన పాపం ఒప్పుకునే నాలుగుగా నాయన ఉండాలి ప్రభువా. పాపాలు కప్పుకోకుండా ప్రభువా ఒప్పుకొని నాలుగుగా నన్ను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన ఎన్ని మాటలు ప్రభువా నాయన తండ్రి. దేవా నాయన మీరు విడిచిపెట్టిన మీ విడిచిపెట్టే నాలుగుగా నాయన ఉండకుండా ప్రభువా మిమ్మల్ని గౌరవించే నాలుగుగా నన్ను ఉంచమని పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. దేవా దేవా నాయన ఫిర్యాదులు చేస్తే నాలుగుగా ఉండకూడదు ప్రభువా. నాయన ఒకరి మీద మీ ఫిర్యాదులు చేయకుండా ప్రభువా నాయన తండ్రి. నాయన చక్కగా నాయన మాట్లాడుకుంటానికి కావలసిన సహాయాన్ని నాయన తండ్రి నాకు నా ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. నాయన మనస్సాక్షి కలిగే నాలుగుగా నన్ను ఉంచండి ప్రభువా. నాయన దినదినము నాయన మీలో ఎదగట్లాను కావలసిన సహాయాన్ని కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్ని మాటలు ప్రభువా నాయన దేవా సహాయం చేసినందుకు నాయన మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా నాయన తండ్రి ఇంకా నన్ను బలపరచండి ప్రభువా. మీ వాక్యం లోతుగా నన్ను నడిపించమని ప్రార్థిస్తూ చిన్ని ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ వాక్యము జీవం గలది ప్రభువా. ఇదేదో మేము ఇన్ఫర్మేషన్ కొరకు గ్యాదర్ చేసుకోవడానికి కాదు, కానీ మీ వాక్యము మా జీవితాల్లో కార్యరూపం దాల్చడానికి మా నోరు, మా నాలుక ఏ రకంగా ఉండాలో యాకోబు పత్రికలో మీరు రాయించి ఉంచిన అమూల్యమైన మాటలను బట్టి మీకు వందనాలు. మీరు ఆశించిన రీతిలో మా నోరు, మా నాలుకలు మేము వాడి ప్రభువా మిమ్మల్ని గణపరిచినట్లుగా ఒక్కొక్కరిని దర్శించండి. ఆయా విషయాలను బట్టి
ఇంకా సమయం తీసుకొని మీరు ఒప్పించండి. ప్రభువా, సరి చేసుకోవడానికి మమ్మల్ని సంధించండి. ప్రభువా, ఎంతవరకు ప్రార్థించిన అంశాలు ప్రభువా చేరి వచ్చిన మీ బిడ్డల అవసరతలన్నీ మీరు ఎరుగుదురు. మీ మహిమైశ్వరంలోంచి మీరే తీర్చండి ప్రభువా. దేవా, మరి యొక్క లాస్ట్ 15 days ప్రభువా, పగలు సాయంత్రము మీరు జరిగించిన ప్రార్థనలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ముందున్నటువంటి ఇంకా 15 days కూడా మీరు ఆశీర్వదించండి. నిరాటంకంగా ఈ ప్రార్థనలు జరిగించండి. వీటి ద్వారా నాయన మీ కార్యాలు మేము చూడాలి. ఏవేవైతే అడుగుతున్నామో వాటి విషయమై కార్యాలు చూడాలి. కుటుంబాల కొరకు ప్రార్థనలు జరుగుతుండగా కార్యాలు చూడాలి. రక్షణ కార్యాలు చూడాలి ప్రభువా. స్వస్థత కార్యాలు చూడాలి మా ప్రభువా. మార్పును చూడాలి మా ప్రభువా. అయ్యా, సహాయం చేయండి. మీ చేతులకు అప్పగించుకుంటూ సాయంకాల కోడి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము సహవాసం సకల పరిశుద్ధులకు చేరువచ్చిన మనకందరు ప్రభు మహిమార్థమై మన నాలుకలను వాడి ఆయనను గణపరచుటకు కృపను అనుగ్రహించిన దాకా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.